వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్రాడ గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా ప్రజాసేవని లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. ముందుగా గ్రామంలో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే మానవతా దృక్పథంతో పేషెంట్లను పరామర్శించి వారికి పండ్లు మరియు అత్యవసర అవసరమైన వస్తువులను అందజేశారు. రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు జనసేన పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిందని, అదే స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిత్రాడలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాల్లో స్థానిక ప్రజల ప్రశంసలు అందుకున్నారు. జనసేన అందరికీ నమస్కారం. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా చిత్రాడ గ్రామం తరపున జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చిత్రాడలో భారీ ఎత్తున ఒక జెండా పోల్ ఆవిర్భావం చేసాం. అలాగే కేక్ కటింగ్ చేసాం. తర్వాత బాగా నీరసంగా ఉన్న వాళ్ళు, కొంచెం రోగులు అనంతటువంటి ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ కొంతమంది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి తరపున నిత్యావసర సరుకులు, రైస్ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది ఈవినింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మా జనసేన నాయకులందరం కలిపి. ఈ రకంగా పిఠాపురం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చిత్రాడ గ్రామంలో చాలా ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు మా జన సైనికులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అత్యంతగా వైభవంగా ఘనంగా చేసుకుంటాం జరిగింది. జై జనసేన. జనసేన పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ జవాన్ నా పేరు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. మా చిత్రాడ గ్రామంలోనూ పెద్దలు, మా తోటి స్నేహితులు, గ్రామ ప్రజలకి నన్ను ఈ విధంగా, గ్రామ కమిటీ వారికి నన్ను ఈ విధంగా ఈ పొజిషన్లో నుంచోబెట్టినందుకు, నాకు మద్దతుగా ఈ విధంగా పోస్ట్ ఇచ్చినందుకు మీకు పాదాభివందనాలు చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆవిర్భావ దినోత్సవం కారణంగా ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా జెండా ఆవిష్కరణ చేయమన్నది చెప్పడం జరిగింది. మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఈ ఆవిష్కరణ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇప్పుడు రోజు రోజుకి మన జనసేన ప్రజా మద్దతు పెరగడం మూల కారణం మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంకల్పం, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయం పట్ల అంకిత భావం కారణంగానే ఇరు వర్గాల నుంచి జనం స్వతంత్రంగా ముందుకు వచ్చి మన ఈ జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరు శక్తికి మించి, ప్రతి ఒక్క నాయకులు, వీర మహిళలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి మించి మన పార్టీకి కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ఇవాళ చిత్రాడ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు నాయకులు అందరి సమయంలో చిత్రాడలో కేక్ కటింగ్ జరిగింది. అలాగే ఇవాళ మన జనసేన పార్టీ పెట్టి, జనం కోసం జనసేన పార్టీ పెట్టిన మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళకి 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13వ సంవత్సరం గ్రాండ్గా చేయాలని మేము మనస్ఫూర్తిగా అందరితోని చేస్తున్నాం. అలాగే మన పిఠాపురం నాయకులందరినీ మేము కలుపుకుని, అందరితోని మేము సమన్యాయంగా అందరినీ కలుపుకుని చేసే పార్టీ జనసేన పార్టీ. జై జనసేన. జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన మేడిశెట్టి బాబీ గారు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశంలో మామూలు డైరెక్టర్లు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనేలా చేసినందుకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమి సభ్యత అనేది చేయడం డ్రైవ్ మొదలుపెట్టడం జరిగింది. ఈ డ్రైవ్ మొత్తం నియోజకవర్గంలో
అత్యధికంగా సభ్యతలు చేసుకోవడానికి మన వాలంటీర్స్ అందరూ కూడా టాపిక్ అందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ సభ్యత ఇది 5వ విడతగా జరుగుతుంది. సుమారుగా 553 మందికి మనం 5 లక్షల రూపాయలు మన అధ్యక్షుల వారి స్వయంగా వారికి ఇంటికి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినప్పుడు నిజంగా మనం ప్రతి నియోజకవర్గంలో కూడా మనం చూసాం. ఆ ఫ్యామిలీ ఆ 5 లక్షల రూపాయలు ఎంత ఉపయోగపడ్డారో నేను దగ్గర నుండి చూసిన సందర్భాలు ఉన్నాయి. మా పిఠాపురం నియోజకవర్గంలో ఇంచుమించుగా ఒక 11-12 వరకు మేము ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వం అంటే ఒక విడతగా జరిగిన 1, 2, 3, 4, 5 ఇందులో 3 టైమ్స్ చేసుకున్న అభ్యర్థి ఉండేవాడు ఒక సభ్యుడు. ఆ సభ్యుడు నెక్స్ట్ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలని పరిస్థితి ఉంది. ఆ చేసుకున్న లేని అబ్బాయి చనిపోవడం కూడా జరిగింది. అది నా దగ్గర పడుతున్న సంఘటనలు ఇచ్చి ఒక 8-6 చూశాను. అంటే మరణించిన వాళ్ళు అని నేను సభ్యులను చేసుకోవడం నాకు మా ఫ్రెండ్ ఎలా చనిపోయాడని చెప్పి అయితే అది చెక్ చేస్తే రెన్యువల్ అయ్యి ఉండేది కాదు. కాబట్టి మన సాధ్యత అందరూ కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రెన్యువల్ చేసుకున్నారో గతంలో అది ప్రతి ఒక్కరు అయ్యే విధంగా నేను సహకరించి 1-2 సార్లు నేను ప్రతి డోర్ చేసి చేయాలి. అలాగే ఈ పట్టుబడి నియోజకవర్గంలో అత్యధికంగా మీరు సభ్యత డ్రైవ్ చేసి మన నియోజకవర్గాన్ని ముందు పదంలో ఈ సభ్యత్వాలు ఎక్కువగా ఉంటే నిజంగా మీరు సహకరించి ఈ 10 రోజులు ఈ డ్రైవ్ కొనసాగే వరకు మీరు సహకరించాలని కోరుతున్నాను. అలాగే ఈ వేదికపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా బాబీ అన్నికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి మన జనసేన పార్టీ అలాగే మెగా ఫ్యామిలీలో కూడా ప్రతిసారి కూడా బాబీ అన్ని నాకు మెగా ఫ్యామిలీలో ఉన్నప్పటి నుంచి చిరంజీవి గారితో అన్నితో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రతిసారి మెగా ఫ్యామిలీ అంటే ముందుండి నడిపించే ముందుండే అన్ని బాబీ అని చెప్పండి. ఎప్పుడు అన్యాయం తీసుకుంటాం అన్యాయాన్ని. అలాగే బాబీ గారికి ప్రతి విషయంలో కూడా అండగా తోడుగా ఉంటే మన నియోజకవర్గంలో మన బాబీని కొంచెం ఎక్సైట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై జనసేన. ఈ అవకాశం థ్యాంక్ యూ సార్.